ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్రతిసారి స్కాన్ చేయించుకుంటున్నప్పుడు మీ లైనింగ్ పొర పల్స్గా ఉంది, థిన్గా ఉంది, పెరగట్లేదు, ఎటువంటి కారణం ఐడెంటిఫై అవ్వట్లేదు. సో దీనికి ఉన్న నెక్స్ట్ స్టెప్, మోస్ట్ ఇన్నోవేటివ్ స్టెప్ ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో లైనింగ్ పొర పల్స్గా ఉంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కారణం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణం, వేరే ఏ ఇతర కారణాలు లేనప్పుడు మనకి మీ బ్లడ్ లో నుంచి తీసుకునే గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా లైనింగ్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా PRP ట్రీట్మెంట్ అని చెప్తుంటాం. సో ఇందులో ఏంటంటే మీ బ్లడ్ శాంపిల్, సో నార్మల్ గా మీరు ఎట్లా అయితే మీరు బ్లడ్ ఇస్తారు, ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోవాలి, ఈ బ్లడ్ శాంపిల్ ఒక 10 to 15 ml మనం తీసుకుని మీ బ్లడ్ లో ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్, వాటి నుంచి ఇప్పుడు మీకు లైనింగ్ పెరగాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి అక్కడికి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్ సక్రమంగా జరగట్లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ప్లేట్లెట్స్ ద్వారా తీసుకుని దీన్ని మనం డైరెక్ట్ గా గర్భసంచిలోకి ఎక్కించడానికి అవకాశం ఉండే ప్రొసీజర్. సో ఈ రోజు నేను మీకు ల్యాబ్ లో ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది చూపిస్తాను. నెక్స్ట్ హిస్ట్రోస్కోపీలో కూడా ఇది ఎలా ఎక్కిస్తామో చూపిస్తాను. సో మీ బ్లడ్ తీసుకున్న తర్వాత ఆ శాంపుల్ ని కొంతసేపు మనం స్టాండ్ చేయించి ఇంక్యుబేటర్ లో కొంతసేపు పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ప్లాస్మా, ప్లేట్లెట్స్ కలిపి ఉన్న శాంపుల్ ని మనం సపరేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ రకంగా శాంపిల్ ప్లేట్లెట్, ఇది మనకి ప్రాసెసింగ్ ఇంక్యుబేటర్ లో అయిపోయినాక వచ్చే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది చాలా తక్కువ 0.3 to 0.5 ml వరకు ఒక సన్నటి catheter లో తీసుకుని హిస్ట్రోస్కోపీ కెమెరా పెట్టి గర్భసంచి లోపల మీ గర్భసంచి లైనింగ్ పొర లోపల నుంచి అడుగు భాగంలోకి ఇది మనం ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడం జరుగుతుంది. సో ఇది మీ ఓన్ బ్లడ్ నుంచి తయారు చేసే ప్రాసెస్, సొల్యూషన్ లేదా గ్రోత్ ఫ్యాక్టర్స్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉండవు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ నుంచి లైనింగ్ పెరిగితే చాలా మందికి సక్సెస్ఫుల్ గా ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంది. చాలా మంది కన్సీవ్ అవుతున్నారు. సో ఈ వీడియో నుంచి నెక్స్ట్ వి విల్ గో. సో ఇక్కడ నుంచి మనం హిస్ట్రోస్కోపీ ప్రాసెస్ లో ఇది ఎలా ఎక్కిస్తానో నెక్స్ట్ చూపిస్తాను. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదైతే మనం ల్యాబ్లో తయారు చేసుకున్నామో దాన్ని నీడిల్ ద్వారా తీసుకుని హిస్ట్రోస్కోపీ గైడెన్స్లో, అంటే గర్భసంచి లైనింగ్ పొర అండర్ విజన్ చూసుకుంటూ ఈ నీడిల్ ద్వారా గర్భసంచి లైనింగ్ పొర కింద భాగంలోకి మనం మీ యొక్క ప్లేట్లెట్స్ నుంచి తీసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఈ కింద పొరలోకి ఎక్కించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా అండర్ విజన్ చేసుకుంటాము. సేఫ్ ప్రొసీజర్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మీ ఓన్ బ్లడ్ మనం వాడుకుని చేసుకుంటున్నాము కాబట్టి. ఈ చిన్న స్ట్రాస్ చూసారా? ఈ చిన్న స్ట్రాలో మీ యొక్క ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం డైరెక్ట్ గా ఎక్కించిన తర్వాత మిగిలిన సొల్యూషన్ ని మనం స్టోర్ చేసుకుని సబ్సిక్వెంట్ ప్రొసీజర్స్ కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంత చిన్న స్ట్రాస్ లో మీ శాంపిల్స్ ని మనం ల్యాబ్ లో స్టోర్ చేస్తాం.